వెల్కమ్ టు మై ఛానల్. సమ్మర్ వచ్చేసింది కదండి. సమ్మర్ వచ్చిందంటే అందరికీ గుర్తొచ్చేది ఐస్ క్రీమ్. ఈరోజు నేను వెనీలా ఐస్ క్రీమ్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం ఏం కావాలో స్క్రీన్ మీద చూపిస్తున్నాను, చూడండి. ఫస్ట్ మనం కస్టర్డ్ ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం 1/2 లీటర్ పాలు తీసుకోవాలి. అలానే కస్టర్డ్ పౌడర్ని ఒక బౌల్లో వేసుకుని మిల్క్ యాడ్ చేసుకుని ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. మనం 1/2 లీటర్ పాలకి కస్టర్డ్ ప్రిపేర్ చేసినప్పుడు ఎంత కస్టర్డ్ పౌడర్ తీసుకుంటామో ఇప్పుడు కూడా అంతే తీసుకోవాలి. షుగర్ మాత్రం కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి. పాలు ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఒక 2 మినిట్స్ మరిగించండి. 2 మినిట్స్ తర్వాత దానిలో షుగర్ యాడ్ చేసుకోవాలి. మనం కస్టర్డ్ చేసినప్పుడు యాడ్ చేసే షుగర్ కంటే కూడా కొద్దిగా ఎక్కువ షుగర్ యాడ్ చేయాలి. ఎందుకంటే దీనిలో మనం ఇంకా క్రీమ్ యాడ్ చేస్తాం కాబట్టి షుగర్ అనేది కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవాలి. నేను ఏ స్పూన్తో యాడ్ చేశానో కూడా మీకు చూపిస్తున్నాను. ఆ స్పూన్తో కస్టర్డ్ చేసినప్పుడు 10 స్పూన్స్ యాడ్ చేస్తే మీరు ఐస్ క్రీమ్ చేసినప్పుడు ఒక 15 స్పూన్స్ యాడ్ చేయాలి. అలాగే షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ ఉంది కదా, మిల్క్ అండ్ కస్టర్డ్ పౌడర్ కలిపాం కదా, దాన్ని కూడా ఈ మిల్క్లో యాడ్ చేసేయండి. మీరు కస్టర్డ్ యాడ్ చేయడానికి ముందే స్టవ్ ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకోండి. ఎందుకంటే కింద మాడిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టుకుని అలా కలుపుతూ ఉండాలి. అది కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. చూసారు కదా, ఆ విధంగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండండి. ఈ విధంగా కొంచెం దగ్గరికి అయితే చాలు. ఇది చల్లారిన తర్వాత ఇంకా దగ్గరగా అయిపోతుంది, అంటే గట్టిగా అయిపోతుంది కాబట్టి ఈ విధంగా అయితే చాలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారిన తర్వాత ఒక 1 అవర్ దీన్ని ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. మనం ఒక మిక్సీ జార్ని తీసుకుని దాన్ని ఫ్రిడ్జ్లో 2 గంటలు పెట్టినట్టయితే అది కూలింగ్ అవుతుంది. అలా కూలింగ్ అయిన మిక్సీ జార్లో మనం క్రీమ్ తీసుకుని దాన్ని బ్లెండ్ చేసుకోవాలి. మీరు రెడీమేడ్గా దొరికే క్రీమ్ అయినా వాడుకోవచ్చు, లేదా ఈ క్రీమ్ ఇంట్లో చేసుకోవాలంటే మనం పాలు కాచిన తర్వాత పాలపైన మీగడ ఉంటుంది కదా, దాన్ని తీసుకుని ఒక 4-5 రోజులు తీసుకుని పక్కన పెట్టుకుంటే మనకి ఈ విధంగా ఒక కప్పు క్రీమ్ అనేది రెడీ అవుతుంది. దాన్ని ఇలా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 1 అవర్ ముందు రెడీ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కస్టర్డ్ ఉంది కదా, దాన్ని కూడా ఇప్పుడు ఈ మిక్సీ జార్లో వేసి బ్లెండ్ చేయాలి. అలాగే దీనిలో నేను వెనీలా ఫ్లేవర్ ఎసెన్స్ని యాడ్ చేస్తున్నాను. ఇది ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. ఎందుకంటే మనం వెనీలా ఫ్లేవర్ కస్టర్డే తీసుకున్నాం కాబట్టి. ఈ విధంగా అన్నీ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక ప్లాస్టిక్ బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి.
ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 8 అవర్స్ కానీ లేదా ఒక రోజు నైట్ అంతా ఉంచేస్తే మార్నింగ్ అయ్యేటప్పటికి మనకి ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా వెనీలా ఐస్ క్రీమ్ ఎంతో ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.